హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో లంచ్ బాక్స్‌లోకి చాలా క్విక్‌గా, ఈజీగా చేసుకోగలిగే ఒక సింపుల్ రైస్ ఐటెమ్ చూద్దామండి. కొత్తిమీర రైస్ ఇంకా దీని కాంబినేషన్ ఆలు ఫ్రై. నూనె ఎక్కువ వాడకుండా కొంచెం నూనెతోటి మనం ఆలు ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా నేను రైస్‌ని ఉడికించి తీసుకున్నానండి. రైస్ మనకి ఇలా పొడి పొడిగా ఉండాలి. దీనికోసం 1 కప్పు రైస్‌కి 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టి కుక్కర్‌లో ఉడికించుకున్నానండి. స్టీమ్ మొత్తం పోయిన తర్వాత ఇలా ఒక బేసిన్‌లోకి వేసుకొని మనం చల్లార్చుకోవాలి. రైస్ ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా మనకి పొడి పొడిగా ఉండాలండి. ఇలా మనం రైస్ ఐటమ్స్ చేసుకోవడానికి అన్నం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను ముందుగా 3 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి కారము మన టేస్ట్‌కి సరిపడినట్లు తీసుకోండి. నెక్స్ట్ ఇందులో 3 వెల్లుల్లిపాయలు, ఒక అర ఇంచి అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్రెష్ కొత్తిమీరని బాగా కడిగి ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఒక్కొక్కసారి మనకి ఇవి పొడవుగా ఉంటాయి కదా కాడలు, బ్లేడ్లకు చుట్టుకుపోతుంటాయి. అందుకని ఇలా చిన్న పీసెస్‌లా కట్ చేసి తీసుకోండి. నెక్స్ట్ ఇందులో నేను కొంచెంగా సాల్ట్ వేస్తున్నాను. జస్ట్ ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవటం వల్ల మనం గ్రైండ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ కలర్ మారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో గ్రైండ్ అవ్వడం కోసం కొంచెంగా వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకవేళ సరిగ్గా మెదగకపోతే అవసరమైతే ఇంకొంచెం నీళ్లు పోసుకోండి. అంతేకాని ఎక్కువ వాటర్ పోయొద్దు. ఇలా బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మనకి వేడైన తర్వాత అర స్పూన్ మినపగుండ్లు, అర స్పూను పచ్చిశనగపప్పు, అర స్పూను ఆవాలు, 1 స్పూను వేరుశనగ గుండ్లు, 4 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. మనకి ఆవాలు చిటపట అని పోపు కూడా చక్కగా వేగనివ్వాలి. పోపు గింజలన్నీ కూడా లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోండి. పోపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను చిటికెడు ఇంగు యాడ్ చేస్తున్నాను. ఇంగు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు తీసుకోండి. ఈ 2 వేసుకొని ఆయిల్లో కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కలర్ మారేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి కొంచెం లైట్గా అలా వడిలితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను చిటికెడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసుకోవటం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఆనియన్స్ని మగ్గించుకుందాము. చూడండి ఇక్కడ మనకి ఆనియన్స్ వేగిపోయాయి. ఇలా లైట్గా వడిలితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్నాను కదా కొత్తిమీర పేస్ట్, దాన్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో మనము కొత్తిమీర పేస్ట్లో వేసుకున్నవన్నీ పచ్చిగానే వేసుకున్నాం కదండి. అందుకని ఈ ఆయిల్లో కొంచెం సేపు దీన్ని మగ్గించుకోవాలి. నూనెలో ఇలా మిక్స్ చేసేసుకోండి. ఒక 5 నిమిషాలు దీన్ని ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను పసుపు, టేస్ట్కు సరిపడినట్లు సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు రైస్ ఉడికించేటప్పుడే సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకుంటే ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేను రైస్ని ప్లెయిన్గానే ఉడికించాను. అందుకని ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ 2 వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలి. ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక అరబద్ద లెమన్ పిండుతున్నానండి. లెమన్ ఆప్షనల్. మీకు కొంచెం పుల్లగా కావాలి టేస్ట్ అనుకుంటే లెమన్ పిండుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. లెమన్ కూడా వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. మనకి ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేస్తున్నాను. ఈ రైస్ అంతా వేసుకొని ఆ పేస్ట్ తోటి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మనకి కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. ఇలా మనం రైస్లో మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదా. కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం దీని కాంబినేషన్ పొటాటో ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మనకి వేడైన తర్వాత ఇందులో నేను అర స్పూను ఆవాలు తీసుకుంటున్నాను. ఆవాలు చిటపట అంటూ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను పొటాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. ఇక్కడ నేను బేబీ పొటాటోస్ తీసుకున్నాను. వాటి పైన ఉన్న పీలేం తీయలేదు. ఇలా ఒక్కొక్క పొటాటోని 4 భాగాలుగా చేసి తీసుకున్నాను. ఈ పొటాటోలు
కట్ చేసిన తర్వాత వాటర్లో వేసుకోవాలి. వాటర్ అంతా వంచేసి కేవలం పొటాటోలు మాత్రమే ఆయిల్లో వేసుకుంటున్నాను. ఒకసారి ఆయిల్ అంతా ముక్కలకు పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో పావు స్పూను పసుపు, ఒక అర స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ 2 వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఒకసారి ఆ పసుపు అంతా ముక్కలకు పట్టేలాగా ఇలా మిక్స్ చేసేసుకుందాము. నెక్స్ట్ మనము మూత పెట్టేసుకొని ముక్కల్ని ముందు మగ్గనివ్వాలి. దీనికోసం మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ముక్కలు ఉడకడం కోసం మనం వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. మూత పెట్టిన తర్వాత అందులో ఉన్న ఆవిరి నీళ్లు పడతాయి కదా, ఆ వాటర్కే ముక్కలు మనకి చక్కగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మిక్స్ చేసేసుకోవాలి. ముక్కలు కూడా మనకి చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను ఒక ముక్కని ఇలా ప్రెస్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా మనము ప్రెస్ చేసినట్లయితే అది ఈజీగా ప్రెస్ అయిపోవాలి. సో ముక్కలైతే మనకి మగ్గిపోయాయి. ఇప్పుడు మనము స్పైసెస్ యాడ్ చేద్దాము. ముందుగానే వేసేసి ఇవి సరిగ్గా మగ్గవు. ఇలా ముక్కలు మనకి చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మిగిలినవి యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 1.5 స్పూన్ కారం యాడ్ చేశానండి. అలాగే ఒక అర స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూను జీలకర్ర పొడి వేసుకున్నాను. ఈ 3 వేసుకొని ముక్కలకంతా పట్టేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి కావలసినంత క్రిస్పీనెస్ వచ్చేంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలి. అప్పుడు ముక్కలు మనకి చక్కగా ఫ్రై అయినట్లు, ఆయిల్లో డీప్ ఫ్రై చేసినట్లు చక్కగా వస్తాయి. ఎక్కువ నూనె లేకుండా కూడా మనము తక్కువ నూనెతోటి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవచ్చండి. చూడండి, మనకి కావలసినంత క్రిస్పీనెస్ వచ్చేంత వరకు మనము సిమ్లో పెట్టుకొని దీన్ని ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మనకి ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. కొత్తిమీర రైస్ ఇంకా ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ క్విక్ అండ్ సింపుల్ రెసిపీ మీకు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.